నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూమెంట్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని అమిత్ మాట్లాడుతున్నాను. నిజామాబాద్ నుండి ఈ యొక్క నాగ్పూర్కి వెళ్ళే రహదారి, ఆర్మూర్ నుండి నిర్మల్ వైపు వెళ్ళే ఈ యొక్క రహదారి పైన ప్రతి ఒక్క వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు కూడా వెళ్తుంటాయి. ఈ యొక్క గుంతల వలన ఈ యొక్క ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క 4-5 రోజుల నుంచి ఈ యొక్క వర్షం ముసురు పడడం వలన ఈ గుంతలలో నీళ్లు చేరి ఈ యొక్క ప్రయాణికులకు, ఆటో వాళ్ళకు కానీ బైక్ వాళ్ళకు కానీ ఈ యొక్క గుంతలో నీళ్ళు నిండడం వలన ఈ నీళ్ళ యొక్క రోడ్డు యొక్క లెంత్ అనేటివి ఏర్పడక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఆర్ఎండ్బి అధికారులకు మా యొక్క హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క రహదారి నిజామాబాద్ నుండి ఈ యొక్క పెరిగిట్ లాస్ట్ వరకు ఈ యొక్క గుంతలలో నీరు చేరి ఈ యొక్క ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ యొక్క రహదారుల వెంట ఈ యొక్క చిన్న ఉన్న ఈ గుంతలను మరియు పెద్ద గుంతలను దేనితోనైనా పూడ్చి ఈ యొక్క ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఈ యొక్క ఆర్మూర్ నుండి ప్రతి నిత్యం వారి యొక్క అవసరాల కొరకు ఇదే రూట్లో ఎక్కువ మట్టుకు ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆర్ఎండ్బి అధికారులు తొందరగా సత్వరమే స్పందించి ఈ యొక్క గుంతలను ఒక్కసారి పరిశీలించుకోవాలని మేము మా యొక్క హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూమెంట్ తరఫున నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని నా పేరు అనిల్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క గుంతలను అనేటివి ఈ యొక్క బైక్ పైన వెళ్ళే ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్లకు ఈ యొక్క వాటర్ వలన ఈ యొక్క గుంతలు అనేటి నీళ్లు నిండిపోయి నీళ్ళ యొక్క రోడ్డు అనేది వాళ్ళకి సరైన అవగాహన రాక వాళ్ళ యొక్క వేలో వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ఈ యొక్క గుంత అనేది వాళ్ళకు దానిలో లెంత్ వాటర్ అనేవి ఏర్పడక వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఆర్ఎండ్బి అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, గుంతలను పూడ్చి ఈ యొక్క ప్రజలందరికీ ప్రమాదాలు జరగకుండా కొద్దిగా చూడవలసిందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.